మరి ఇప్పుడు మన బ్యూటిఫుల్ డింపుల్ హైతి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీ లవ్ చాలా పెద్దది, చాలా గొప్పది. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఈరోజు నేను ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు నిజంగానే. ఇందాక సార్ చెప్పినట్టు I had a tragedy at home for the first time. Thank you, I know. So అందుకోసమే ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ. చాలామంది హీరోస్ చెప్తూ ఉంటారు, ఎన్టీఆర్ గారు, అలాగే మొన్న సాయిధరం తేజ్ గారు, డ్రైవ్ సేఫ్ అనేసి. అప్పుడు నార్మల్ ఆడియన్స్ లాగా నేను కూడా సరే అందరు చెప్తారు, మన దాకా వచ్చేదాకా తెలీదు, కానీ మన ఇంటి దాకా వచ్చేదాకా మనకు తెలీదు. మై గ్రాండ్ ఫాదర్ మా చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు. హీస్ సేఫ్ సో ఫార్. హీస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ నేను వచ్చేటప్పుడు. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐఎమ్ ప్యాంపర్డ్ విత్ హిమ్. సో సడన్గా ఆయనకు యాక్సిడెంట్ అయింది అనగానే నిన్న మా ప్రొడ్యూసర్ గారికి, వివేక్ గారికి కాల్ చేశాను అరౌండ్ 11 o'clock. ఏం చేయాలో తెలియలేదు. ఐ వాజ్ జస్ట్ ప్యానిక్డ్. ఎటు వెళ్ళాలో తెలియలేదు. బట్ సమ్హౌ మీ అందరి లవ్, విత్ గాడ్స్ గ్రేస్, హీస్ సేఫ్. హీ నీడ్స్ టు స్టిల్ కమ్ బ్యాక్ హియర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కోవిడ్ తర్వాత ఐ హ్యావ్ లాస్ట్ few people in the house. Family love, family అంటే ఫ్యామిలీ మధ్యలో ఒక్కొక్కల అనుబంధం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనేసి ఆ టైంలో అందరికీ తెలిసింది. అలాగే మా సినిమా కూడా, ఇందులో అన్నదమ్ముల రిలేషన్షిప్, జగపతి బాబు గారు అలాగే గోపిచంద్ గారు కలిసి, ఆ తర్వాత ఖుష్బూ మ్యామ్, ఆలీ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా చాలామంది ఆర్టిస్ట్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ జానర్ చేసాం. ఇది ఒక్కటే కాకుండా మీకు కావాల్సినట్టు పాటలు, కామెడీ అన్నీ ఉంటాయి. ఫస్ట్లీ నా క్యారెక్టర్ చాలా ఇష్టంగా, ప్రేమగా డిజైన్ చేసిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుంచి మీరు దగ్గరుండి ఈ డ్రెస్ ఇలా, ఈ క్యారెక్టర్కి ఇలాంటి డ్రెస్ అయితే బాగుంటుంది, ఇలాంటి ఒక యునో చిన్న చిన్న డీటెయిల్స్, ఆఖరికి హెయిర్ ఇలా ఉంటే బాగుంటుంది అనేసి, ఇవన్నీ యూజువలీ ఓవర్ ద ఫ్లో ఎవరు చేయరు. సో ఐ థింక్ హీస్ టేకెన్ కేర్ ఫ్రమ్ డే వన్. అలాగే మై కోస్టార్ గోపిచంద్ గారు, హీస్ బీన్ సో హంబుల్. మీరు నమ్మరు, అంటే ఒక జెంటిల్మెన్ ఇలా ఉంటారు అంటే నేనే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఐ థింక్ ఒక సచ్ పక్కన ఒక ఫీమేల్ యాక్టర్ ఉన్నప్పుడు, ఇట్ కెన్ బి మీ ఆర్ ఎనీబడి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏమి హెసిటేషన్ లేకుండా, హీఈస్ ఆల్వేస్ హంబుల్, డౌన్ టు ఎర్త్. సో అది అలాంటిది. ఐ థింక్ ఐ లెర్న్ దట్ ఫ్రమ్ యూ సార్. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, ఆయన ఇక్కడ లేరు, లాస్ట్ టైం కర్నూలులో కలిసాము. ఇప్పుడు వివేక్ గారు వచ్చారు. ఐ థింక్ నాకు రవితేజ గారు నేను కిలాడి చేసేటప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ధమాకా అప్పుడు జరుగుతూ ఉండింది, నేను ఎప్పుడు ఇలాంటి ఒక ప్రొడ్యూసర్స్ని కలవలేదమ్మా, ఇంత డౌన్ టు ఎర్త్, ఇంత మంచి మనుషుల్ని నేను ఎప్పుడు చూడలేదు అనేసి. నేను ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పని చేస్తుంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఎందుకంటే యూజువలీ ఫీమేల్ యాక్టర్స్కి ఆర్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్కి, ఎనీబడి, చాలా చోట్ల ఇక్కడో అక్కడో ఒక బ్యాక్లాగ్ ఉంటుంది. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఏ రోజు కాల్ చేసినా హీ వాజ్ దేర్, మై ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఫర్ దెమ్. ఇంట్లో ఆడపిల్లలాగా చూసుకున్నారు షూటింగ్ చేసేటప్పుడల్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్. థ్యాంక్స్ అండి.
అలాగే మా చీఫ్ గెస్ట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మా రాజమండ్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ మాకు ఎప్పటికీ కావాలి. May 5th రామబాణం రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. లవ్ యూ ఆల్. Beautiful. Thank you so much, Dimple Haiti. We are very sorry for your personal loss, but we are all there for you. And I haven't lost him. He's still there. He's with me. He's fine. He's doing fine, and he's coming back. great. We wish to see him back healthy, and thank you so much.